అమరావతి నిర్మాణం విషయంలో మరోసారి సింగపూర్ కంపెనీల్ని తెరపైకి తెచ్చింది బాబు సర్కార్. ఈ మేరకు సిఆర్డీఏ తొలి సమావేశంలోనే వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్తో మళ్లీ చర్చిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో స్విస్ ఛాలెంజ్లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. అసెండాస్, సింగ్బ్రిడ్జ్, సెమ్కార్ప్ కంపెనీలను మళ్లీ తేవాలని నిర్ణయించారు. గతంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో చంద్రబాబు సర్కార్ ఒప్పందం జరిగింది. అయితే తీవ్ర అవినీతి, దోపిడీ కేసుల్లో ఈశ్వరన్ను సింగపూర్ ప్రభుత్వం జైలుకు పంపింది. అయినప్పటికీ అవే సంస్థలతో చర్చలు జరపాలని సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దానివల్ల ఆ గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గతంలో స్విస్ ఛాలెంజ్లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. అవే ఒప్పందాలని తిరిగి కంటిన్యూ చేయబోతున్నాం అంటూ కూడా మంత్రి నారాయణ చెప్పడం చూశాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ తొలి అథారిటీ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అమరావతిని మళ్ళీ, ముఖ్యంగా అమరావతిలో సీడ్ క్యాపిటల్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని మళ్ళీ సింగపూర్ కంపెనీలకే అప్పజెప్పాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారాయణ నిన్న సిఆర్డీఏ అథారిటీ సమావేశం అయిన తర్వాత ప్రకటించారు. మళ్ళీ ఖచ్చితంగా సింగపూర్తో చర్చలు జరుపుతాను. వాస్తవానికి సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు కావవి. సింగపూర్కి సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అసెండాస్, సింగ్బ్రిడ్జ్, సెమ్కార్ప్, ఈ కంపెనీల ద్వారా, ఈ కన్సల్టెన్సీ కంపెనీల ద్వారా గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం పైన అప్పుడే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. చంద్రబాబు గత ప్రభుత్వంలోనే చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐవీఆర్ కృష్ణారావు కూడా అప్పట్లో ఈ స్విచ్ ఛాలెంజ్ మోడల్ అన్నది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది, అదేవిధంగా ఏపీ ఐడి యాక్ట్కి విరుద్ధంగా ఉంది, దీన్ని అసలు అనుమతించడానికి లేదు, ఇది అన్న అంశాన్ని ప్రస్తావించారు, అభ్యంతరం తెలిపారు. దాంతోపాటుగా గ్లోబల్ టెండర్లు ఏవీ లేకుండానే ఈ సింగపూర్ కంపెనీలకు ఆ సీడ్ క్యాపిటల్కి సంబంధించిన డెవలపర్ బాధ్యతల్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. సో పెద్ద ఎత్తున అవినీతి ఆ మోడల్ ఇది అన్నది ఒక తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చింది. ఎందుకంటే సుమారుగా 66,000 కోట్ల వరకు ఇందులో అవినీతికి సంబంధించిన స్కెచ్ ఉందన్నది గత ప్రభుత్వం నిరూపించి కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇచ్చింది. ఎందుకంటే ఇందులో పూర్తిగా భూమి 1691 ఎకరాలు కూడా ఆ భూమి మన రాష్ట్రానికి, అదేవిధంగా దాన్ని డెవలప్ చేసేందుకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టేటువంటి నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుండి ఖర్చు చేస్తారు. కానీ డెవలప్ చేసిన తర్వాత వాటా మాత్రం 58% వాటా సింగపూర్ కంపెనీలకు ఇవ్వడం, ఒకవేళ వాళ్ళతో ఏదైనా వివాదాలు వస్తే ఏకంగా లండన్ కోర్టుకు వెళ్ళాలన్నటువంటి ప్రత్యేకమైనటువంటి షరతులతో పెట్టినటువంటి ఒప్పందం ఇది. సో ఆశ్చర్యంగా ఇప్పటికీ మళ్ళీ దాన్నే కొనసాగించాలని నిన్న తొలి సమావేశంలో నిర్ణయించడం అన్నది వివాదానికి తావిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ ఒప్పందం అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సింగపూర్ ప్రభుత్వం తరపున ఎవరైతే ఒప్పందం చేశారో ఈశ్వరన్, ఈ కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలతో చేసిన ఒప్పందాన్ని ప్రభుత్వంతో చేసిన ఒప్పందంగా అప్పుడు కలర్ ఇచ్చారు. సో ఆ ఈశ్వరన్ ఎవరైతే ఉన్నారో ఆ మంత్రిని ఆ ప్రభుత్వమే అవినీతి కేసుల్లో అరెస్ట్ చేయించింది. సో సింగపూర్ అవినీతి కేసుల్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాది జనవరిలోనే మంత్రివర్గం నుండి తొలగించింది, రిజైన్ చేయించారు. సొంత ప్రభుత్వమే ఈశ్వరన్ని రాజీనామా చేయించింది, జైలుకు పంపినటువంటి పరిస్థితి. అటువంటి అవినీతి పరుడైన వ్యక్తితో ఈ డీల్ పైన అనేక విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అదే సింగపూర్ ఒప్పందాన్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకురావడం, మళ్ళీ అవే కన్సల్టెన్సీలకు మళ్ళీ అదే సీడ్ క్యాపిటల్ 1691 ఎకరాలని అప్పగించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది. సో తొలి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలోనే సింగపూర్ కంపెనీలకే ఈ క్యాపిటల్ని, కోర్ క్యాపిటల్ ఏదైతే సీడ్ క్యాపిటల్ ఉందో దీన్ని అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎందుకు తెరపైకి తెచ్చింది, ఇంత అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఈ మోడల్ని మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చిందన్న అంశం పైన ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.